హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్లో అండి. మనము ఈరోజు ధనియాల పులుసు అండి. ధనియాలు, పసుపు ఇది చాలా బాగుంటుందండి. జలుబు చేసిన వాళ్ళకి రైస్లో వేసుకొని తింటే చాలా చాలా మంచిదండి. కడుపు నొప్పి ఉన్నా కానీ వాళ్ళకి చాలా బాగుంటుంది. అల్లము ధనియాలు పులుసు చేస్తానండి. రసం మాదిరిగా చాలా బాగుంటుందండి. మీరు అస్సలు వీడియో స్లిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ కూడా మనం పెట్టేసినాం కదా. చూడండి, ఇవి ధనియాలండి. అర్ధ కప్పు ధనియాలు తీసుకున్నాను నేను. ఇది వచ్చేసి మనము కావాల్సినంత పైసకి కావాల్సినంత కారము, పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, కళ్ళుప్పు అండి, అల్లం ముక్కలు ఒక సుమారుగా ఒక పెద్ద ముక్క తీసుకోవాలి. అల్లము ధనియాలు ఎక్కువ తీసుకోవాలండి. అన్నీ ఏం నూనె అంచలే. చూడండి, ఇవి వచ్చేసి గార్లిక్ అండి, తెల్లగడ్డలు కొన్ని, చింతపండు నానబెట్టుకున్న చింతపండు, ఒక పెద్ద టమాటా ఒకటి, కొంచెం కొత్తిమీర, ఒక 2 పెద్ద స్పూన్లు జీలకర్ర అండి. ఇవన్నీ కూడా మనము రోట్లోనే మనమంతా దంచుకుందామండి. దంచుకొని ఆనియన్స్ మాత్రం లేదండి, ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇదంతా దంచుకొని మనము తాలింపు వేసుకొని కొంచెము నీళ్ళ మాదిరిగా మరిగించుకుంటే చాలా బాగుంటుందండి. ధనియాలు అల్లం పులుసు అండి ఇది. రండి ఇంకా మనం రోడ్లో దంచేద్దాము. చూడండి ఫ్రెండ్స్, మనం రోల్ దగ్గరికి అయితే వచ్చేసినాం కదండి. ఇప్పుడు మనం ధనియాలు అన్నీ కూడా మనము నిదానంగా మెత్తగా దంచేసుకుందాము. చూడండి, ఫస్ట్ అయితే ధనియాలు వేస్తున్నా. మనం ధనియాలు అల్లం రసం చేస్తున్నాం కదండి. ఇది చాలా చాలా బాగుంటుందండి. కడుపు నొప్పి ఉన్న వాళ్ళకి, జలుబు మెయిన్ జలుబు ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. మన అమ్మమ్మ వాళ్ళు చేసిన ఫుడ్ అండి ఇది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఓపికగా దంచుకొని లేదంటే మిక్సీలో కూడా కొట్టుకొచ్చండి. చూడండి, ఫస్ట్ ధనియాలు వేసేసినాం కదా, ఏమి అవసరం లేదండి. మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కదా, కొంచెం వాటర్ వేసి చింతపండు వేసి ఉడికించినామంటే ధనియాలు అల్లం రసము, పసుపు, మెయిన్ పసుపు, అల్లము, ధనియాలు, ఈ 3 ఇంగ్రీడియంట్స్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. దానికి ఫ్లేవర్ ధనియాలు అల్లం అంటే ఇదేనండి. మరి చూసారు కదా, ఇలా దంచేసుకొని మనం ధనియాలు మరీ మెత్తగా కాకుండా కొంచెము బరకగా ఉంటే సరిపోతుంది. జ్వరం వచ్చినప్పుడు కానీ, పిల్లల కడుపు నొప్పి వచ్చినప్పుడు కానీ చాలా చాలా బాగుంటుందండి ఇది. ఇప్పుడు జీలకర్ర వేసేద్దాము. చూడండి, అన్నీ 2 స్పూన్లు తీసుకోండి. ధనియాలు వచ్చేసి ఒక 4 స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది. అన్నీ ఇలానే మెత్తగా దంచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ధనియాలు అయితే మనం జీలకర్ర ధనియాలు ఒకరు దంచేసుకున్నాం కదండి. ఇంకా నెక్స్ట్ ఇవి కూడా వేసేద్దాం. చూడండి, అల్లం ముక్కలు చూసారా, తెల్లగడ్డ. చూడండి, నేను ఎలా దంచుతున్నానో అలాగే నిదానంగా దంచుకోండి. మీరు దంచుకోలేని వాళ్ళు వచ్చేసి మిక్సీకి వేసుకున్నా ఏమి ఇబ్బంది లేదు. ఏమంటే దంచుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. ఇలా మెత్తగా దంచేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనము అల్లము, తెల్లగడ్డ, జీలకర్ర, ధనియాలు దంచేసినాం కదా. ఇప్పుడు రండి ఇంకా టమోటాలు వేసేద్దాము, చింతపండు, ఉప్పు, కారము, సాల్ట్, పసుపు అండి. మెల్లగా దంచుకోండి, కంట్లో పడే మళ్ళా. చూసారు కదా, ఇంకంతేనండి. ఫైనల్గా మనం ఇది మెత్తగా దంచేసుకుందాం. చూడండి, నేను ఎలా దంచుతున్నానో అలానే దంచుకొని మీకు కావాల్సినంత వాటర్ అయితే వేసుకొని మరిగించుకోవాలి. చూసారు కదండి, ఒకసారి చూడండి నేను ఎలా దంచుకున్నానో, మీరు కూడా అలాగే దంచుకోండి. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్గా అయితే మనము చూసారు కదా ఎంత బాగా. కొంచెం వాటర్ వేసుకోండి, ఏమన్నా మీకు ఏమన్నా గట్టిగా ఉంటే. చూడండి చూడండి, కొంచెం వాటర్ అయితే వేసుకోండి, మీకు ఏమన్నా గట్టిగా అనిపిస్తే. ఇంకా తీసేద్దామండి లాస్ట్. అంతేనండి, చూసారు కదా, రోట్లో అయితే దంచేసాం. రండి ఇప్పుడు చారు చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనము ఇంకా ఇది అల్లము అంతా దంచుకొచ్చేసినాం కదా. ఇప్పుడు చూడండి, ఎర్రగడ్డలు వేసేద్దాము. ఏం అవసరం లేదండి తాలింపుకి. ఆవాలు కానీ జీలకర్ర కానీ మనము ఆనియన్స్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ మసాలా వేసుకుని మనము ఒక 2-3 పొంగులు వచ్చే వరకు మనకు కావాల్సినంత పులుపు అయితే వేసుకోండి. చూసారు కదా, ఆనియన్స్ ఒకటి వేస్తే సరిపోతుందండి. ఇంక ఏం అవసరం లేదు. ఇంక అన్ని మసాలాలు దీంట్లోనే ఉన్నాయి కాబట్టి పులుపు అంతా
చాలా చాలా బాగుంటుందండి. నా కోసం కాకపోయినా మీ ఆరోగ్యం కోసమే చేసుకొని ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, బ్రౌన్ కలర్ అయితే వచ్చేసినాయి కదండి ఆనియన్స్. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న అల్లం ధనియాల మసాలా అయితే వేసేద్దామండి. మనకు కావాల్సింది ఇదే కదా, చూసారు కదండి. ఇలా బాగా ఈ ఆనియన్స్ ఆయిల్లో కుక్ అయితే ఇంకా రసం మరిగితే స్వర్గం ఉన్నట్టు ఉంటుందండి. చూసారు కదా, మనకి టమాటా పేస్ట్ ఉన్నట్టుంది, ఎంత బాగా కలర్గా వచ్చేసిందో. పసుపు, ధనియాలు, అల్లం అండి మెయిన్ కావాల్సింది. దీనికి కొంచెం ఎక్కువగానే తీసేసుకోండి, మీకు ఎంత పులుసు కావాలంటే అంత. సాల్ట్ అన్నీ మరిగేటప్పుడు చూసుకొని వేసుకోవచ్చండి, ఏమి ఇబ్బంది లేదు. అది కొంచెం ఆయిల్లో కుక్ అయితే మనకి చూడండి ఎంత వాటర్ కావాలో అంత వేసుకోవాలి. అంతా ఇంత ఏం లేదు, మన రసం ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టుకోవాలండి. ఇది కూడా చూడండి. ఒక నిమిషం మూత అయితే పెడదాం. చూడండి, ఇప్పుడు స్మెల్ అయితే సూపర్ వస్తుందండి. చూసారు కదా, ఇలా ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకోండి ఆయిల్లోనే, ధనియాలు, అల్లము అంతా పచ్చివాసన అంతా పోతుందన్నమాట ఇలా కుక్ అయిందంటే. ఇప్పుడు మనం దీంట్లోనే మనకు కావాల్సినంత వాటర్ అయితే వేసేసుకుందాం. మనం రసం ఎలా చేసుకుంటామో సేమ్ అదే పద్ధతిలో కొంచెం వాటర్ అయితే వేసేద్దామండి. చూడండి, నాకు సరిపోతుంది. ఒక 3 గ్లాసులు మన వాటర్ గ్లాసులు అంత వేసినా. చూసినారు కదా, టమాటా రసం ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలండి. ధనియాలు, అల్లం, తెల్లగడ్డ రసం అండి. ఇది కడుపు నొప్పికి మెయిన్, కడుపు నొప్పికి, జలుబుకి బాగా పనిచేస్తుందండి. చూసారు కదా, ఇది ఒక 4-3 పొంగులు వచ్చిందంటే మీరు ఉప్పు చూసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. మూత పెట్టేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మనకి అల్లం రసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్గా కొత్తిమీర వేసేసుకుందామండి. కొత్తిమీర వేసేసుకుని కట్టేసుకుందామండి. ఇంకా మనకి తగిన బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము. రండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అల్లం ధనియాల రసం అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, వావ్, స్మెల్ అయితే భలే వస్తుందండి, సూపర్ ఉందండి. మీకు కనుక నచ్చితే చేసుకోండి, టేస్ట్ చేయండి. అక్క బాగుందని నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత సూపర్గా మనము ధనియాల రసం అయితే చేసేసినాం కదా. బాయ్ అండి.